హాయ్ అండి, నేను మీ శివకుమారి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్టీగా సింపుల్గా రెడీ చేసుకుందామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెంతీగా ఏం లేదు, ఒక జస్ట్ 3 మినిట్స్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎలాంటి అల్లం వెల్లిపాయ పేస్ట్లు ఇవేమీ యాడ్ చేయవసరం లేదండి. సింపుల్గా క్యాప్సికమ్ టమాటో కర్రీ టమాటోస్ ఉంటే సరిపోతుంది. ముందుగా అయితే నేను ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఒక క్యాప్సికము, 3 చిన్న సైజు టమాటోస్, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలండి, అంతే. దీనికి ఎక్కువ ఏం అవసరం లేదండి. ఇది మనకి ఒక ఇద్దరికి వస్తుందండి. చపాతీలోకి కానీ, బిర్యానీలోకి కానీ, దేనికైనా, రైస్లోకి కానీ, దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ ముందుగా శుభ్రంగా కడిగేసుకుని ముక్కలుగా చేసి పెట్టేసుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేసుకుంటే. లేదు అన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కొంచెం మీకు తగ్గించుకొని వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ వేసానండి, 2 గిన్నెల వరకు వేసాను. తర్వాత వేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. నూనె కాగిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న క్యాప్సికమ్, టమాటోస్ వేసేసుకొని మగ్గనిద్దామండి. సిమ్లో పెట్టేసుకుని మగ్గనిద్దామండి. ఇది హైలో ఏమొద్దు, మనం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి. మన టమాటోస్లో ఉన్న వాటర్ వల్ల మనకి కర్రీ అంతా మగ్గిపోద్దండి. మనం సాల్ట్, ఉప్పు కూడా వేసుకుంటాం కదా, ఆ ఉప్పులోని వాటర్ టమాటోస్లోని వాటర్కే మగ్గిపోతుందండి క్యాప్సికము. చాలా టేస్టీగా ఉంటుందండి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వండి. మనకి మగ్గిపోయిన తర్వాత చూడండి, ఇలా వాటర్ వస్తాయండి. మూత పెట్టేసుకోండి. వేసుకున్న తర్వాత కలయి పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. తర్వాత ఒక 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత చూస్తే చూడండి, మనకి చాలా సాఫ్ట్గా అయిపోతాయండి. ఒకసారి తిప్పుకొని ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా. ఇది క్యాప్సికమ్ కొంచెం కారమే ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. నేను ఒక 1/2 స్పూన్ వరకు యాడ్ చేశాను. మీరు తినేవాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ యాడ్ చేసి ఇది కూడా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. మనకి కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దేనిలోకైనా కాంబినేషన్ అండి ఇది. చపాతీలు, పూరీలు, దేనిలోకైనా అండి. బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుందండి. కొంచెం మగ్గిన తర్వాత కారం అది వేసాం కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలండి మగ్గనివ్వండి. ఎక్కువసేపు ఏం పట్టదండి, జస్ట్ 10 మినిట్స్ ప్రాసెస్ అండి. చూడండి మగ్గిపోయింది. ఇప్పుడు మనకి సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి లేదా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని చూసుకొని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయినాయి, ఏమీ యాడ్ చేయలేదండి. అంతేనండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.